Hello, hi, welcome all the competitive warriors and videos. This is your Kiran Kodmur. Yes, welcome back to సుత్తి లేకుండా సూటిగా 7th క్లాస్లో మరికొన్ని అంశాలను అయితే స్పృశించుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పటివరకు అయితే 5th యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ 6th యూనిట్ అండ్ ఎన్ని యూనిట్స్ అవకాశం ఉంటే అని చూద్దాము. అండ్ ఇది వచ్చేసి ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళకి, ఎస్జిటి రాసే వాళ్ళకి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా సెషన్లుగా జంప్ అయిపోదామండి. రైట్, ఇక్కడ 6th యూనిట్ వచ్చేసి 7th క్లాస్ జనరల్ సైన్స్లో వాతావరణం శీతోష్ణ స్థితి అండి. ఇక్కడ చూసినట్టయితే మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ ఏ సంవత్సరంలో వచ్చిందని అడుగుతుంటాడు. 2004 సంవత్సరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 2 రకాల రిపోర్ట్స్ అయితే కనపడతాయి. వెదర్కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఉంటుంది, వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది. కంపల్సరీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వెదర్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ నిన్న ఎలా ఉంది, మొన్న ఎలా ఉంది, అంతకుముందు ఎలా పడింది, నిన్న వర్షం ఎంత పడింది, నిన్న టెంపరేచర్ ఎంత ఉండేది, నిన్నటి గురించి చెబితే, జరిగిపోయిన దాని గురించి చెబితే, జరిగిపోయిన వాతావరణ మార్పుల్ని సూచించేదే వెదర్ రిపోర్ట్ అండి. అండ్ వెదర్ ఫోర్కాస్ట్ అంటే జరగబోయే, గుర్తుపెట్టుకోండి, జరగబోయే వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయని తెలియజేస్తే దాన్ని వెదర్ ఫోర్కాస్ట్ అంటాం. సో ఈ రెండు డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, భవిష్యత్తులో జరగబోయే వాతావరణ మార్పులను తెలియజేసేటువంటి నివేదిక అంటాడు. దాంట్లో ఆప్షన్స్లో మీకు వెదర్ రిపోర్ట్ ఉంటుంది, వెదర్ ఫోర్కాస్ట్ రెండు కూడా ఉంటాయి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, వెదర్ ఫోర్కాస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఒకటి వచ్చేసేమో వెదర్ రిపోర్ట్ ఏమో జరిగిపోయింది, వెదర్ ఫోర్కాస్ట్ ఏమో జరగబోయేటువంటి వాతావరణ మార్పులు. దట్స్ ఇట్. అండ్ వాతావరణాన్ని కొలవడానికి ఉపయోగించేది వర్షపాతాన్ని మనకి ఎంత రెయిన్ పడింది, ఏం సంగతిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఉంటుంది. దాన్ని రెయిన్ గేజ్ అంటాం, లేదంటే యూడోమీటర్ అంటాం, లేదంటే పల్వనోమీటర్ అంటాం, లేదంటే ఆంథ్రోమీటర్. ఇక్కడ ఆ వర్షపాతం అంటే ఎంత రెయిన్ పడింది, ఎన్ని సెంటీమీటర్లు పడింది, ఎన్ని మిల్లీమీటర్లు పడింది అని కొలవడం కోసం మనకు ఒక పర్టికులర్ పరికరం ఉంటుంది. అదే మనకి రెయిన్ గేజ్, లేదంటే దీన్ని యూడోమీటర్ అంటాం, లేదంటే ఆంథ్రోమీటర్ అంటాం, పల్వనోమీటర్. దీనికి 4 పేర్లు ఉన్నాయి. 4 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా వీచేటువంటి గాలిని ఏమంటామంటే పవనము అంటాం, గుర్తుపెట్టుకోండి. సో గాలి అంటే మన చుట్టూ ఉండేటువంటిది గాలి, అది గాలి. సో ఈ గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకి వెళ్తూ ఉందనుకోండి, ఇలా ట్రావెల్ చేస్తూ ఉందనుకోండి, సో మూవింగ్ ఎయిర్ని ఏమంటామంటే విండ్, లేదంటే సింపుల్గా పవనము అంటాం. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తే, ఏ అనేటువంటి పాయింట్ నుండి బి అనే పాయింట్కి వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏమంటాం, పవనము అంటాం. సో ఏ అనే పాయింట్లోనే గాలి ఉందనుకోండి, దీన్ని గాలి లేదంటే ఎయిర్ అంటామండి. రైట్, పవన వేగాన్ని, ఇక్కడేమో వర్షపాతాన్ని కొలిచేటువంటి పరికరం. ఇక్కడ పవన వేగాన్ని, అదేవిధంగా దిశను, రెండింటిని కూడా గాలి ఏ దిశలో పోతుంది, ఎంత వేగంతో పోతుంది అని కొలవడానికి ఉపయోగపడే పరికరం వచ్చేసి యానిమోమీటర్ అంటామండి. యానిమోమీటర్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో యానిమోమీటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్, రెయిన్ గేజ్ అండ్ యూడోమీటర్ అండి. సో ఇది కంప్లీట్గా వర్షపాతాన్ని తెలియజేసేది, వర్షపాతాన్ని కొలవడానికి. యానిమోమీటర్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా గాలి యొక్క వేగాన్ని, దిశను గమనించాలి. గాలి యొక్క వేగాన్ని మాత్రమే కాదు, ఈవెన్ పవనం యొక్క దిశను కూడా కొలవడానికి ఉపయోగించే పరికరం అనిమోమీటర్. అండ్ మనకు తెలిసిందే గాలిలో ఉండేటువంటి తేమని ఏమంటాం, ఆర్ద్రత అంటాం. గాలిలో ఉండే తేమని ఆర్ద్రత, లేదంటే హ్యూమిడిటీగా చెప్తుంటాం. అండ్ ఇక్కడ మరి శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? శీతోష్ణ స్థితి అంటే ఒక ప్రాంతంలో దాదాపుగా 25 సంవత్సరాల పాటు, సో ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఆదిలాబాద్ తీసుకున్నాం, ఆదిలాబాద్లో ఒక పర్టికులర్ ఏరియాలో 25 సంవత్సరాల పాటు ఉండేటువంటి వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు. ఏంటి, ఉదాహరణకు ఆదిలాబాద్లో ఒక పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ ప్రాంతం తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో 25 సంవత్సరాల నుండి దాదాపు ఉష్ణోగ్రత ఫర్ ఎగ్జాంపుల్ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. అంటే ఆ ప్రాంత ఉష్ణోగ్రతలో, ఆ ప్రాంత శీతోష్ణ స్థితిలో ఉష్ణోగ్రత ఎంత అంటే 25 నుంచి 39 డిగ్రీలు ఉంటుంది అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే శీతోష్ణ స్థితి అంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఎన్ని సంవత్సరాల పాటు ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటామంటే 25 సంవత్సరాలు. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ మన దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అండి, ఐఎండి అంటాం. ఐఎండి అంటాం. మన దేశ శీతోష్ణ స్థితిని అధ్యయనం చేసే సంస్థ ఏమిటి అంటాడు, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. దీన్ని ఇంగ్లీష్లో ఐఎండి అంటాం, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అండి. సో ఫుల్ ఫామ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కర్నూలులో వరదలు వచ్చింది ఏ సంవత్సరంలో అంటే 2010వ సంవత్సరంలో కర్నూలులో వరదలు సంభవించాయి. సో డైరెక్ట్ ఇక్కడ కర్నూలులో వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయని అడుగుతూ ఉంటాడు. ఇది వచ్చేసి 6th యూనిట్ వాతావరణం మరియు శీతోష్ణ స్థితి. అండ్ 7th యూనిట్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం ఫలితాలు.
విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి, విద్యుత్ ప్రయాణించడం ద్వారా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం విద్యుత్ ప్రవాహం ఫలితం. ఇక్కడ చూసినట్లయితే మనకి డ్రై సెల్ లేదంటే దీన్ని నిర్జల ఘటము అంటాం. నిర్జల ఘటం డ్రై సెల్ అంటే ఏం లేదండి, మనం టార్చ్ లైట్లో వేసేటువంటి పెద్ద సెల్స్ ఉంటాయి కదా, దాన్ని నిర్జల ఘటం అంటూ ఉంటాం. సో దాని స్ట్రక్చర్ కంప్లీట్గా వేరే, అంటే దానికి ఇన్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ అవసరం లేదు మనకి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడుగుతాడంటే డ్రై సెల్లో ఉండేటువంటి కార్బన్ లేదంటే గ్రాఫైట్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది. సో డ్రై సెల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది డ్రై సెల్ యొక్క స్ట్రక్చర్. సో ఇలా చిన్న క్యాప్ లాగా ఉంటుంది ఇక్కడ. సో క్యాప్ మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ కార్బన్ కడ్డీ లేదంటే గ్రాఫైట్ కడ్డీ ఉంటుంది. ఇది వచ్చేసి పాజిటివ్ టెర్మినల్గా ఉంటుంది. అండ్ జింక్ షీత్ ఏదైతే ఉందో, జింక్ షీత్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్గా ఉంటుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీని చుట్టూ కూడా మనకి కార్బన్ పొడి అండ్ దాని తర్వాత వచ్చేసి అమ్మోనియం క్లోరైడ్ అనే కెమికల్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎంటైర్ డ్రై సెల్ యొక్క స్ట్రక్చర్, కానీ మనకు అవసరం లేదు. ఇక్కడ డ్రై సెల్లో వచ్చేసి లేదంటే సెల్లో లేదా నిర్జల ఘటంలో కార్బన్ కడ్డీ ఏదైతే ఉందో, కార్బన్ కడ్డీ లేదంటే గ్రాఫైట్ కడ్డీ ఏదైతే ఉందో ఇది ధనధ్రువంలాగా పనిచేస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఘటంలో ధనధ్రువంగా పనిచేసేటువంటి నిర్మాణం ఏమిటి అంటాడు. ఏంటి, కార్బన్ లేదంటే గ్రాఫైట్ కడ్డీ అండి. అండ్ జింకుతో చేసినటువంటి లోహ పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే రుణధ్రువంగా పనిచేస్తుందిగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకు సెల్ మొత్తం కూడా ఏదైతే మనకు ఒక జాకెట్, ఒక చిన్న బాక్స్లో దాంట్లో అరేంజ్ అయి ఉంటుంది. మొత్తం సెల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఈ పాత్రలో అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ పాత్ర దేని చేత చేయబడుతుందంటే జింక్ చేత చేయబడుతుంది. దానిపైన పర్టికులర్ ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళకి లేబులింగ్ వేసుకుంటుంటాడు. ఈ జింక్ పాత్ర ఏదైతే ఉందో ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్గా యూజ్ అవుతుంది. అవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. అండ్ అదేవిధంగా డ్రై సెల్లో యూజ్ చేసేటువంటి కెమికల్ ఒకటి ఉంటుంది. ఈ రసాయనం ఏంటంటే అమోనియం క్లోరైడ్ అండి. అమోనియం క్లోరైడ్ ఒకటి, అదేవిధంగా కార్బన్ పొడి. ఇవి రెండు మాత్రం ఏంటంటే ఈ యొక్క ఘటం లేదంటే డ్రై సెల్ లేదంటే మనం ఉపయోగించేటువంటి నిర్జల ఘటం ఏదైతే ఉందో సెల్లో ఉపయోగించే రెండు రకాల రసాయనాలు గుర్తుపెట్టుకోండి. అమోనియం క్లోరైడ్ ఒకటి, అదేవిధంగా కార్బన్ పొడి. రైట్, నెక్స్ట్ విద్యుత్ పరికరాలు, అదేవిధంగా దాని యొక్క సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క విద్యుత్ పరికరాన్ని ఎలా సూచిస్తాం, దాని యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. ఘటము, ఇప్పుడు సెల్ అని చెప్పుకున్నాం కదా, సెల్ని ఎలా చూపిస్తాము అని చూసినట్లయితే దాని యొక్క సంకేతం ఒకటి పొడవు లైన్ ఉంటుంది, ఒక పొట్టి లైన్ ఉంటుంది, అండ్ అటు ఇటు గీతలు ఉంటాయండి. సో ఇది వచ్చేసి ఘటం యొక్క సింబల్. పొడవు లైన్ ఎప్పుడు కూడా ధనధ్రువాన్ని, పొట్టి లైన్ వచ్చేసి రుణధ్రువాన్ని సూచిస్తుంది. ఒకసారి ఘటంలో ఉండేటువంటి పొడవాటి గీత దీనిని సూచిస్తుంది అన్నాడు ఒకసారి, ధనధ్రువం. సో పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తూ ఉంటుంది. పొడవు గీత ధనధ్రువం, పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తుంది. అండ్ బ్యాటరీ అంటే ఏం లేదంటే సింపుల్గా ఒక ఏదైతే సెల్ ఉంటుందో ఇలాంటి సెల్ ఏంటంటే లైన్గా కలపబడి ఉంటాయి ఇలా. సో లైన్గా కలపబడి ఉంటే దీన్ని ఏమంటాం అంటే బ్యాటరీ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, బ్యాటరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఘటం, సెల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాటరీ. ఓకేనా. సో ఈ ఘటము అన్నప్పుడు ఒకటే గీయాలి, బ్యాటరీ అన్నప్పుడు మోర్ దెన్ వన్ ఘటాలు వచ్చేస్తాయండి ఇక్కడ. సో ఇలా మనకి పెద్ద టార్చ్ లైట్ తీసుకున్నప్పుడు దాంట్లో సెల్స్ పెడతాం వరుసమాట. ఆ వరుస పెట్టిన సెల్స్ని ఏమంటామంటే బ్యాటరీ అంటాం. దానిలో ఒకదాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఏమంటాం ఘటంగా చెప్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే బ్యాటరీ సింబల్ చూడండి ఒకసారి. ఇదొక ఘటము, ఇదొక ఘటము, ఇదొక ఘటం అండి. సో ఇలా మోర్ దెన్ ఒకటి ఉన్నాయి ఇక్కడ ఘటాలు చూసినట్లయితే దీన్ని ఏమంటామంటే బ్యాటరీగా చెప్తూ ఉంటాం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని ఏమంటాం బ్యాటరీ. డైరెక్ట్ ఇలా క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపినట్లయితే దాన్ని ఏమంటాము అంటాడు, బ్యాటరీ అంటాం సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా చూసినట్లయితే ఇక్కడ సింబల్ కనపడుతుంది మనకి, ఇలా కనపడుతుంది కదా, ఇదేంటంటే మనకి విద్యుత్ బల్బు అండి, విద్యుత్ బల్బు. సో ఇక్కడ చుట్టూ కూడా మనకు లైట్ ఏం కూడా రావట్లేదు కదా, వెలగని విద్యుత్ బల్బు. ఇలా ఉన్నట్లయితే వెలిగే విద్యుత్ బల్బు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేసి ఉన్నటువంటి స్విచ్ అండి, వేసి ఉన్న స్విచ్ ఇక్కడ గమనించండి ఒకసారి. సో స్విచ్ వేస్తే ఏమవుతుందంటే సర్క్యూట్ అంటే మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సో ఇలా సింబల్ ఇస్తే ఏంటంటే ఇది వేసి ఉన్నటువంటి స్విచ్. సో ఇలా ఉంటే ఏంటంటే ఆఫ్ చేసినటువంటి స్విచ్ అండి, ఆపి ఉన్నటువంటి స్విచ్ని ఇలా చూపిస్తాం. సో డైరెక్ట్ అడగొచ్చండి క్వశ్చన్ ఇలా పెట్టేసి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటాడు, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటాడు. ఆపి ఉన్నటువంటి స్విచ్ అండి, స్విచ్ బంద్ చేస్తాం కదా, లైట్ వేసినప్పుడేమో ఇలా ఉంటుంది, లోపల కనెక్ట్ అవుతుంది కాబట్టి కరెంట్ అనేది పాస్ అయిపోయి లైట్ వెలుగుతూ ఉంటుంది. సో ఆఫ్ చేసాము స్విచ్ని ఆఫ్ చేసాము, ఆఫ్ చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యూజ్ అండి, ఫ్యూజ్ వచ్చేసి ఏంటంటే విద్యుత్ వలయానికి రక్షణ పరికరంగా దీనిని పేర్కొంటామంటే ఫ్యూజ్ని పేర్కొంటాం. మన ఇంట్లో ఫ్యూజ్ ఉంటుంది కదా, ఆ ఫ్యూజ్ని ఎలా చూపిస్తాము అంటే సింబాలిక్గా ఇలా చూపిస్తూ ఉంటాం అన్నమాట. సో ఎస్ మాదిరిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఫ్యూజ్ అండి. సో డైరెక్ట్గా ఇలా ఉంటేనేమో స్విచ్, ఇలా ఎస్ మాదిరిగా ఉంటేనేమో ఫ్యూజ్. ఫ్యూజ్ ఏంటంటే రక్షణ పరికరం. ఎందుకు రక్షణ పరికరం?
సో హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మొత్తం కూడా పాస్ అయింది, టీవీలోనికి, ఫ్యాన్లోనికి, ఫ్రిడ్జ్లోనికి అన్నీ కూడా కాలిపోతాయి. సో అంతకంటే ముందేమవుతుంది, బయట నుంచి హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఎగిరిపోయినప్పుడు ఇంట్లోకి కరెంట్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కట్ అయిందంటే ఇవన్నీ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు కదా. సో కాబట్టి ఫ్యూజ్ని ఏమంటాం మనం, విద్యుత్ వలయానికి రక్షణ పరికరంగా చెప్తూ ఉంటాం. రైట్, కంపల్సరీ ఇవేంటి, వాటి యొక్క సింబల్స్ ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని ఏమంటామంటే వలయ పటము అంటాం. ఏంటి సంకేతాలు ఉపయోగించి గీసిన పటం ఏంటి, వలయం ఏంటి అని చూసినట్లయితే దాన్ని వలయ పటము అంటున్నాం అనమాట. ఏంటి వలయ పటం అంటే చూద్దాం. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్బు ఉందండి, ఓకేనా. సో బల్బుకి ఏం చేసామంటే నేను ఒక వైర్ని కలిపాను, వైర్ని కలిపేసి దీంట్లో ఒకటి స్విచ్ పెట్టాను, అంటే ఆన్ చేసినటువంటి స్విచ్ ఉంది, ఇప్పుడు ఆన్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా దీన్ని దేనికి కలిపానంటే బ్యాటరీ కలిపాను. సో ప్లస్ ఇది మైనస్. సో దీన్ని ఏమంటామంటే వలయపటము అంటాం. వలయపటము అంటే ఏంటి, ఇక్కడ సింపుల్గా ఆ సంకేతాలు ఉపయోగించేసి నేను ఒకటి గీసానండి, ఒక వలయాన్ని గీసాను. సో గీస్తే ఏంటంటే దీన్ని వలయపటంగా చెప్పుకుంటాం. సర్క్యూట్ డయాగ్రామ్ అంటాం, సర్క్యూట్ డయాగ్రామ్. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని ఏమంటామంటే వలయపటంగా చెప్పుకుంటాం. ఇలా గీస్తామండి. సో ఇది స్విచ్, ఇది వచ్చేసి బ్యాటరీ, ఓకేనా. ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది వచ్చేసి వైర్స్, అదేవిధంగా ఇది వెలుగుతున్నటువంటి బల్బ్. దీన్ని వలయపటంగా చెప్తూ ఉంటాం. వలయపటంలో స్విచ్ ఆన్లో ఉంటే మూసి ఉన్న వలయం అంటాం. ఇక్కడ స్విచ్ ఆన్లో ఉన్నదని అంటే ఇక్కడ కనెక్ట్ అయింది అంటే ఇది మూసి ఉన్న వలయంగా చెప్తాం. అంటే కంప్లీట్ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మూసి ఉన్న వలయంలో ఎప్పుడు కూడా విద్యుత్ నిరంతరం పాస్ అవుతూ ఉంటుంది, గమనించాలి. సో ఓపెన్ చేసాం, ఓపెన్ అంటే ఏం లేదు, సింపుల్గా వైర్ని తెంపేయడం. సింపుల్గా వైర్ని తెంపేసినట్లయితే ఆ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. వైర్ని తెంపేయడం అన్నా లేకుంటే స్విచ్ని ఆఫ్ చేసినా కూడా అదేమవుతుందంటే సింపుల్గా ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఇలా ఉండేసి స్విచ్ ఇలా ఉంది, ఇక్కడ అంటే వైర్ని కట్ చేసినట్టే కదా. స్విచ్ ఆఫ్ పొజిషన్లో ఉంది, ఆఫ్ పొజిషన్లో ఉంటే దీన్ని ఏమంటామంటే తెరచి ఉన్న వలయం అంటాం. తెరచి ఉన్నప్పుడు వలయంలో ఏమవుతుంది, కరెంట్ ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఘటం నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది. కానీ ఈ లైట్ వెలగాలంటే దీనికి ఇటు నుండి పవర్ అందాలి, ఇటు నుంచి అందాలి, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్ నుంచి అందితేనే ఆ బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, స్విచ్ అనేది కంప్లీట్గా ఓపెన్ ఉందండి. ఓపెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి బల్బ్ వెలుగుతుందండి, వెలగదు, బల్బ్ అనేది వెలగదు. దీన్ని ఓపెన్ సర్క్యూట్ లేదంటే తెరచి ఉన్నటువంటి వలయంగా చెప్తుంటాం. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రైట్, సాధారణ విద్యుత్ వలయంలో ఏమేమి ఉంటాయి, సాధారణ విద్యుత్ వలయంలో ఏమేమి ఉంటాయంటే ఘటం ఉంటుంది, తీగ ఉంటుంది, స్విచ్ ఉంటుంది, బల్బ్ ఉంటాయండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సాధారణ విద్యుత్ వలయం. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి స్విచ్ అనుకోండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఘటము అనుకోండి, అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ తీగలు, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది మనకి బల్బ్ ఉంటుంది. ఇది సాధారణ విద్యుత్ వలయం. తప్పకుండా గుర్తుపెట్టుకోండి సాధారణ విద్యుత్ వలయంలో ఉండేటువంటి అంశాలు లేదంటే పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే ఘటము, తీగ, స్విచ్, బల్బ్. అండ్ నెక్స్ట్ శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే దారి వెంట ప్రయాణిస్తుంది. మీరు ఇంకా ఇన్ డీటెయిల్ అవసరం లేదు దీంట్లో. క్రింది వాటిలో ఏ విద్యుత్ ప్రవాహంలో ఏ వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే దారి వెంట ప్రయాణిస్తుందంటే శ్రేణి వలయం. గుర్తుపెట్టుకోండి శ్రేణి వలయం, ఓకేనా. అండ్ సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహం వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది వేరు మార్గాల్లో ప్రయాణిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సమాంతరం అంటే ఇది బ్యాటరీ అండి, ఇదొక ఏమంటాం సెల్, అదేవిధంగా ఇదొక సెల్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ సమాంతర వలయంలో అంటే ఒక వైర్ తీసుకొని అన్ని పాజిటివ్లు కలిపేసి బల్బ్ యొక్క ఒక పాజిటివ్కి ఇచ్చేస్తుంటాం, బల్బ్ యొక్క పాజిటివ్కి ఇస్తాం. అండ్ ఇవి వచ్చేసి నెగిటివ్ కదా, ఇంకొక వైర్ తీసుకొని అన్ని నెగిటివ్లు కలుపుతూ సో బల్బు కలిపేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏమైంది ఒకసారి గమనించండి, విద్యుత్ ప్రవాహం వేరు మార్గాల్లో ప్రయాణిస్తుంది అంటున్నాం. ఇక్కడ వెలగాలంటే ఇక్కడ నుంచి ఒక వలయం అంటే ఇక్కడ ఒక మార్గం వచ్చేసింది, ఓకేనా. సో లేదు ఈ యొక్క బ్యాటరీ కాలిపోయింది, ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటుంది, అంటే ఇక్కడ ఇంకొక మార్గంలో ప్రయాణిస్తూ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మార్గంలో కూడా ఇలా ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే సమాంతర విద్యుత్ ప్రవాహంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ అలా కాకుండా శ్రేణి వలయం అంటే ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలా బ్యాటరీస్ ఉన్నట్లయితే జనరల్గా దీని పాజిటివ్ టర్మినల్, దీని నెగిటివ్ టర్మినల్, దీని పాజిటివ్ టర్మినల్, దీని నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. సో ఇలా పాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఓవరాల్గా ఒకటే మార్గంలో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది, ఒకటే మార్గంలో విద్యుత్ ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడైనా కట్ అయిపోయింది, ఇది కట్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ పోయింది అనుకోండి, ఓపెన్ అయిపోతుంది సర్క్యూట్ అనేది. సో కాబట్టి ఏంటంటే అది వెలగదు బల్బ్ అనేది. సో అదొకటి గమనించండి, మీరు ఇంత డీటెయిల్గా అవసరం లేదు. సో టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది ఒకే దారి వెంట ప్రయాణిస్తుంది. దట్స్ ఇట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ బల్బులను సమాంతరంగా కలిపినప్పుడు ఒక బల్బు కాలిపోయినప్పటికీ కూడా మిగిలిన వెలుగుతూ ఉంటాయి.
శ్రేణిలో కలిపితే ఒకటి కాలిపోతే అన్నీ కూడా ఆరిపోతూ ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. విద్యుత్ బల్బులు మనకు తెలిసిందే, ఇల్లు ఓపెనింగ్ ఏదో ఫంక్షన్ అప్పుడు మొత్తం విద్యుత్ బల్బులన్నీ కూడా సో దండ వేసి మొత్తం లైట్స్తో డెకరేషన్ చేస్తుంటాం. ఆ విద్యుత్ బల్బులు ఎప్పుడైనా సరే శ్రేణి వలయంలో కలిపినట్లయితే ఒక్క బల్బు కాలిపోయిందనుకో మొత్తం ఆరిపోతాయి, అన్నీ ఆఫ్ అయిపోతాయి. అలా కాకుండా విద్యుత్ బల్బులను సమాంతరంగా కలిపితే మాత్రం ఒక బల్బు ఎగిరిపోయినప్పుడు కూడా అది మాత్రం ఎగిరిపోతుంది, మిగిలిన అన్నీ కూడా వెలుగుతూనే ఉంటాయి. ఓకేనా. విద్యుత్ వలన ఉష్ణ ఫలితం గుర్తుపెట్టుకోండి. అంటే విద్యుత్ ఒక వస్తువులోనికి ప్రవేశించినప్పుడు ఆ వస్తువు వేడిగా మారి ఉష్ణాన్ని వేడిని బయటికి విడుదల చేసినట్లయితే దాన్ని విద్యుత్ వలన ఉష్ణ ఫలితంగా చెప్తాం. ఉదాహరణకి ఎలక్ట్రిక్ స్టవ్, ఐరన్ బాక్స్ ఏంటి, కరెంట్ పంపగానే వేడెక్కుతూ ఉంటుంది, అంటే విద్యుత్ వలన ఇది వేడెక్కుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే విద్యుత్ వలన ఉష్ణ ఫలితం అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ స్టవ్ ఒకటి, ఐరన్ బాక్స్ ఒకటి, ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి, ఎలక్ట్రిక్ హీటర్ ఒకటి. అండ్ అదేవిధంగా విద్యుత్ వలన కాంతి ఉత్పత్తి అవుతుంటుంది. మనకు తెలిసిందే అన్ని రకాల లైట్లు అండి, ట్యూబ్ లైట్లు కావచ్చు, సిఎఫ్ఎల్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టి ఒకసారి అడిగాడు. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటాం, సిఎఫ్ఎల్ అంటాం. అండ్ నెక్స్ట్ విద్యుత్ ఫ్యూజ్ను వచ్చేసి మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. విద్యుత్ ఫ్యూజ్ ఏదైతే ఉందో విద్యుత్ ఫ్యూజ్ని ఏమంటాం మనం, విద్యుత్ వలయంలో రక్షణ పరికరంగా సంబోధిస్తున్నాం కదా. సో ఆ ఫ్యూజ్ ఏదైతే ఉందో ఆ ఫ్యూజ్ వచ్చేసి మనం మిశ్రమ లోహంతో తయారు చేస్తుంటాం. విద్యుత్ వస్తువులకు రక్షణ ఇచ్చేటువంటిది అదే మనకి. ఓకేనా, ఏంటి ఫ్యూజ్. నెక్స్ట్ మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటామండి, ఎంసీబీ అంటాం, మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇంతకుముందు మా చిన్నప్పుడు వచ్చేసి ఇళ్ళలో ఫ్యూజ్లు ఉండేవి. ఫ్యూజ్ ఎగిరిపోతే మళ్ళీ ఒక బ్యాటరీ పట్టుకుని రావాలి, చూడాలి ఫ్యూజ్ ఎగిరిపోయిందో చూసుకోవాలి, మళ్ళీ మన స్టూల్ వేసుకొని ఎక్కి ఆ ఫ్యూజ్ని వేయాలి. కానీ ఇప్పుడు అలా కాదు, ఎంసీబీలు వచ్చాయి. ఏంటి, చిన్న స్విచ్ లాగా ఉంటుంది. సో పవర్ ఎక్కువ వచ్చింది అనుకో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ మనం పోయి జస్ట్ పైకంటే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. వాటిని ఏమంటామంటే మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇలా విద్యుత్ ప్రయాణిస్తుంది సర్క్యూట్లో. సో ఇక్కడ ఎంసీబీ ఉంది చిన్నది, ఈ సర్క్యూట్ని ఏం చేస్తుంది, కరెంట్ ఎక్కువ వచ్చి బ్రేక్ చేసేస్తుంది, దీన్ని ఇక్కడ బ్రేక్ చేసేస్తుంది, అంటే పవర్ని ఆపేస్తుంది. కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు, మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటామండి దీన్ని. ఓకేనా, ఎంసీబీ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. అధిక విద్యుత్ వచ్చినప్పుడు వాటంతటవి స్విచ్ ఆఫ్ అయిపోయేటువంటి పరికరాన్ని ఎంసీబీగా చెప్తాం. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఇది ఒకటి గుర్తుపెట్టి, కిలో అంటే ఎక్కడైనా 1000 అండి, దట్స్ ఇట్. సో 1 కిలోవాట్ వచ్చేసి 1000 వాట్లకు సమానం. అండ్ విద్యుత్ డైనమా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏవైతే ఉన్నాయో రెండు గుర్తుపెట్టుకోవాలి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా విద్యుత్ డైనమా, ఈ రెండింటిని మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త అభివృద్ధి చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, విద్యుత్ డైనమా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే మైకేల్ ఫారడే అండి. ఓకేనా, ఇవి 2 యూనిట్స్లో తప్పకుండా క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. ఫోకస్ చేస్తూ చదువుకోండి, సరిపోతుంది. అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎవరైనా కావాలంటే తెలంగాణలో నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలంటే తప్పకుండా కేకే బయలు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా చూడండి తప్పకుండా. ఓకేనా, I wish you all the best. Meet in the next session. Till next session. Have a great day.